ఈరోజు యాక్టిజన్ క్లబ్ సరౌండింగ్స్ క్లీన్లీనెస్కి సంబంధించి తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోటకాడపల్లి ఈరోజు విద్యార్థుల దగ్గర 6-7 తరగతుల దగ్గర పరిసరాల పరిశుభ్రత గురించి తెలియజేస్తున్నాం. దీంట్లో ప్రధానంగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా ఎప్పుడైతే మనం పాటిస్తామో మనం ఆరోగ్యంగా ఉండేది కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా అనేక వ్యాధుల నుంచి ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే మనం ఈ పరిసరాలను అపరిశుభ్రంగా పెడతామో ఆ బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యి అనేక రకాలైనటువంటి జబ్బులకు గురి కావాల్సి ఉంటుంది. దాని నుంచి మనం బయటపడడానికి అందరికీ ఈ విషయాన్ని తెలియజేసి ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనను కూడా తొలగించే దానికోసం ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుంది. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ రీసైక్లింగ్, పునర్వినియోగం. అంటే ఈ చెత్త మన వేస్ట్ ఏదైతే మనం ఉందో ఆ వేస్ట్ అనేది 2 టైప్స్, ఒకటి పొడి చెత్త, ఇంకొకటి తడి చెత్త. పొడి చెత్తకు సంబంధించి ఇప్పుడు మన పాఠశాలలోనే మీరు తెచ్చుకున్నటువంటి ఆ పేపర్స్, ఆ తర్వాత తిన్నటువంటి ఇవన్నీ కూడా వేస్తూ ఉంటాం. అదేవిధంగా భోజనం చేసిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి తడి కూరగాయలకు సంబంధించి కానీ ఆకు సంబంధించి కానీ అవన్నీ కూడా కలిపేస్తూ ఉంటాం. అలా కాకుండా రెండుగా వేరు చేయడం వల్ల తడి చెత్తను ఒక దీనిలో పొడి చెత్తను దాంట్లో వేసేయడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పొడి చెత్తను వేరు చేయడం వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి అంటే దీన్ని తిరిగి మనం రీసైకిల్ చేయొచ్చు, పునరుద్ధరించవచ్చు. ఎలా అంటే పేపర్ తయారు చేయడం, వేస్ట్ పేపర్ కప్స్ను తయారు చేయడం ద్వారా ఆ పొడి చెత్తను ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా తడి చెత్తను మనం వేరు చేయమంటున్నాం కదా, ఇంట్లో కూడా మీరు మీ తల్లిదండ్రులకు కూడా చెప్పాలి. ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు కానీ తడిగా ఉన్నటువంటి పదార్థాలు కానీ వేరు చేసిన తర్వాత వాటిని కానీ నేలలో కానీ మనం చేసినట్లయితే కంపోస్ట్ మనకు తయారవుతుంది. దాని ద్వారా నేల సారవంతమై మంచి పంటలు పండుతాయి. ఇదే కంపోస్టింగ్. ఏదైతే తడి చెత్తను వేరు చేస్తున్నామో దాంట్లో నుంచే మనం రసాయనిక ఎరువులను ఉపయోగించకుండా మనం మంచి ఎరువుల్ని ఉపయోగించి ఇంట్లో పూల మొక్కలు పెంచుకోవచ్చు, టమాటా, మిరప లాంటి కూరగాయలు పెంచుకోవచ్చు, పంటలు ఉపయోగించవచ్చు. ఇవన్నీ ఉపయోగాలు ఇందులో ఉన్నాయి. ఇక ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణ పరిరక్షణ. ఇందాక అనుకున్నాం కదా, మనం పర్యావరణాన్ని కూడా మనం కాపాడినటువంటి వాళ్ళం అవుతాం. మీకు తెలిసిందే, గ్లోబలైజేషన్లో అనేకమైనటువంటి రేడియేషన్ పెరిగి సంవత్సరం మనకు టెంపరేచర్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ప్లాస్టిక్ను ఉపయోగించడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. కాబట్టి మనం అందరం కూడా ప్లాస్టిక్ను నిషేధిద్దాం అనేటువంటి నిర్ణయానికి రావాలి. తర్వాత న్యూ ప్రొడక్షన్, వీటిని అవలంబించిన వల్ల కొత్త నూతన ఉత్పత్తులను తయారు చేయవచ్చు. ఆ విధంగా నూతన ఉత్పత్తులు తయారు చేయడం వల్ల ఫైనాన్షియల్ బెనిఫిట్, ఆర్థిక లాభం. ఈ ఆర్థిక లాభం ఏ విధంగా ఉంటుందంటే అందులో నుంచి వచ్చినటువంటి వ్యర్థాలను వేరు చేసి ఉపయోగించేదాని వల్ల కొంత ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఎదగడమే కాకుండా నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది. కొన్ని కుటుంబాలు దీని ద్వారా మనం అభివృద్ధి చెందడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి ఈ సరౌండింగ్స్ క్లీన్లీనెస్ అనేటువంటి విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్ళి మన పాఠశాలలోనూ, అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లోనూ, మీ ఇంట్లోనూ, మీ గ్రామంలోనూ కూడా దీన్ని అవలంబించాలని చెప్పినేసి మీరు చెప్పాలి. చేద్దామా అందరము? సరే, ఓకే.